2025-26 బడ్జెట్‌లో చాలా ప్రత్యేకమైన బ్రేక్ త్రూ అని చెప్పొచ్చు. మిడిల్ క్లాస్‌ని ఫోకస్ చేస్తూ అంటే మధ్య తరగతి ప్రజానీకాన్ని ఫోకస్ చేస్తూ ఒక అద్భుతాన్ని తీసుకొచ్చారు. అదే ఇన్‌కమ్ టాక్స్. ఇన్‌కమ్ టాక్స్ అంటే మన ఆదాయం పైన వేసే పన్ననమాట. ఈ పన్నులో చాలా రిలాక్సేషన్ ఇచ్చినట్టు. మధ్య తరగతి వాళ్ళకి చేతిలో ఇప్పుడు డబ్బులు పెరుగుతాయి. ఎలా పెరుగుతాయి? దాదాపు 12,00,000 వరకు సంపాదించే వాళ్ళకి రకరకాల ఎగ్జామ్షన్స్, రిబేట్స్, రిడక్షన్స్ ద్వారా ఏ ఇన్‌కమ్ టాక్స్ కట్టకుండా కూడా ఉండొచ్చనమాట. అభిజ్ఞాన శాకుంతలంలో కాళిదాసు ఒక మాట రాస్తాడు. ఎలా అయితే సూర్యుడు భూమి మీద ఉన్న తేమని ఏదైతే తన వేడి ద్వారా లాగేసుకుంటాడో, అదే విధంగా తర్వాత మళ్ళా వర్షం ద్వారా మనకే ఇస్తారు కదా ఈ ప్రకృతి అని చెప్పి. అదే విధంగా మనం చూస్తే ప్రకృతిలో లేదా ప్రభుత్వంలో ఒకటే సూచన. ఏదైతే ట్యాక్స్ రూపంలో మన దగ్గర తీసుకుంటామో, మళ్ళా మనకి రకరకాల పథకాల ద్వారా, సంక్షేమం ద్వారా మనకే అందిస్తారు కదా! అదే దిశగా ట్యాక్స్ సిస్టమ్ అనేది కూడా నడుస్తా ఉంటది. ఇన్‌కమ్ టాక్స్ స్లాబ్స్ గనక మనం ఒకసారి గమనిస్తే 0-4 అంటే 4,00,000 రూపాయల వరకు కూడా ఏ విధమైన ట్యాక్స్ కట్టక్కర్లేదు. 4-8 లాక్స్ 5% ట్యాక్స్, 8-12 లాక్స్ 10% ట్యాక్స్. అంటే ఈ 10% ట్యాక్స్ వరకు కూడా మనం రకరకాల ఎగ్జామ్షన్స్, రిబేట్స్, డిడక్షన్స్ ద్వారా దాదాపు 12,00,000 వరకు కూడా మనం చాలా వరకు ఎగ్జామ్షన్స్ తీసుకోవచ్చనమాట. అంటే మిడిల్ క్లాస్ చేతిలో ఇన్‌కమ్ మనకు కనిపిస్తది. చాలామందికి ట్యాక్స్ టెర్రరిజం మమ్మల్ని ట్యాక్సులతో చంపేస్తున్నారంటారు కదా! ఇప్పుడు కొంతవరకు రిలీఫ్ పొందొచ్చనమాట. తర్వాత 12-16 లక్షల వరకు సంవత్సర ఆదాయం ఉంటే 15%, 16-20 లక్షల వరకు సంవత్సర ఆదాయం ఉంటే 20%, తర్వాత 20,00,000-24 లక్షల వరకు సంవత్సర ఆదాయం ఉంటే 20%, తర్వాత 24 లక్షలు అంతకంటే ఎక్కువగా సంవత్సర ఆదాయం ఉంటే 30% మనం పన్ను చెల్లించాల్సి వస్తుందనమాట ఆదాయపు పన్నులో. 2025-26 బడ్జెట్ సంబంధించి రూపాయి ఎక్కడి నుంచి వస్తుంది? 22% ఇన్‌కమ్ టాక్స్ నుంచి వస్తుంది. 5% యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ నుంచి వస్తుంది. 18% జీఎస్టీ మరియు ఇతర ట్యాక్స్‌ల నుంచి వస్తుంది. 17% కార్పొరేట్ ట్యాక్స్ నుంచి వస్తుంది. 4% కస్టమ్స్ ట్యాక్స్ నుంచి వస్తుంది. 1% నాన్ డెట్ క్యాపిటల్ రిసిట్స్ నుంచి వస్తుంది. 9% నాన్ ట్యాక్స్ రిసిట్స్ నుంచి వస్తుంది. 24% బారోయింగ్స్ మరియు ఇతర లయబిలిటీస్ నుంచి వస్తుంది. 2025-26 బడ్జెట్‌లో రూపాయి ఎటుపోతోంది? ముఖ్యంగా మనం గమనిస్తే ఇంట్రెస్ట్ పేమెంట్స్‌కి 20%, సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్‌కి 16%, మేజర్ సబ్సిడీస్‌కి 6%, డిఫెన్స్‌కి 8%, ట్యాక్స్‌లో రాష్ట్రాలకు ఇచ్చే షేర్స్ వాటా 22%, తర్వాత ఫినాన్స్ కమిషన్ మరియు ఇతర ట్రాన్స్ఫర్లు 8%, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ 8%, ఇతర ఎక్స్‌పెండిచర్ 8%, పెన్షన్లు 4%. ఇక 2025-26 బడ్జెట్ పూర్తి ఎక్స్‌పెండిచర్ మనం ఒకసారి చూస్తే 50.6 లక్షల కోట్లనమాట ఇన్‌కమ్ అనేది. సో, మేజర్ ఐటెమ్స్‌లో మనం ఏం ఖర్చు పెడుతున్నాం? ఎక్కడ ఎక్కువ ఖర్చు పెడుతున్నాం? అది కూడా మనకు తెలియాలి కదా! మనకి ఇంత ఆదాయము, ఇంత ఎక్స్‌పెండిచర్ ఏంటి? ఇవన్నీ ఏం చేస్తున్నాం అనేది. ముఖ్యంగా డిఫెన్స్‌కి 4,91,732 క్రోర్స్. రూరల్ డెవలప్‌మెంట్ గ్రామీణాభివృద్ధికి 2,66,817 కోట్లు. హోమ్ అఫైర్స్ 2,33,211 కోట్లు. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ వ్యవసాయానికి 1,71,437 కోట్లు. ఎడ్యుకేషన్ విద్యాభివృద్ధికి 1,28,650 కోట్లు. మీరు చూడండి, ఎడ్యుకేషన్ కన్నా 4 ఎక్కువ డిఫెన్స్ ఖర్చు పెడుతున్నాం. హెల్త్ ఇంకా తక్కువ. హెల్త్ కేర్‌కి 98,311 98,311 కోట్లు. అర్బన్ డెవలప్‌మెంట్‌కి 96,777 కోట్లు. ఐటీ అండ్ టెలికాం సెక్టర్‌కి 95,298 కోట్లు. ఎనర్జీ సెక్టర్‌కి 81,174 కోట్లు. కామర్స్ అండ్ ఇండస్ట్రీ 65,553 కోట్లు. సోషల్ వెల్ఫేర్ సంక్షేమానికి 60,052 కోట్లు. సైంటిఫిక్ డిపార్ట్మెంట్స్ 55,679 కోట్లు.